హలో అండి. ఇదైతే నా మార్నింగ్ 6 నుంచి 8 లోపల నా రొటీన్ ఎలా ఉంటుందో ఇవాల్టి వ్లాగ్‌లో అయితే చూసేయండి. కొంచెం హడావిడిగా ఉంటుంది. కానీ సింపుల్ రెసిపీస్‌తో పిల్లలకైతే లంచ్ అయితే ఇలా ప్యాక్ చేసి పంపించేశాను. ఫస్ట్ అయితే కూరాకు పప్పు అయితే స్టవ్ పైన పెట్టేశాను. అలానే ఇంకో కుక్కర్‌లో రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా పిల్లలకి నాకైతే ఇవాళ టీ అయితే పెట్టుకుంటున్నాము. ఇవాళ పిల్లలు కూడా టీయే అడిగారు. గొంతు కొంచెం నొప్పిగా ఉందని చెప్పి ఇంకా ముగ్గురం టీ తాగేసాము. ఇంకా పప్పు అయితే విజిల్ వచ్చేసింది. ఇంకా పప్పులోకైతే చింతపండు, ఉప్పు వేసి మెత్తగా అయితే మెదిపేశాను. అలానే రైస్ కూడా కుక్కర్‌లో పెట్టున్నాను కదా! అది కూడా విజిల్ వచ్చేసింది. అది కూడా పక్కన పెట్టేశాను. ఇంకా కూరాకు పప్పు అయితే తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇవాళ ఫ్రైకి నేనైతే శనగలు నానబెట్టినటివి ఉన్నాయి. ఇంకా వాటితో అయితే నేను వడ అయితే చేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా క్యారెట్ ఉంది ఫ్రై చేస్తానంటే, "వద్దు మమ్మీ మాకు క్యారెట్ తినాలని లేదు" అన్నారు. అందుకని చెప్పి ఈ పప్పుని అయితే వడ అయితే చేస్తున్నాను. ఇంకా కూరాకు పప్పు ఉడికిపోయింది. ఇంకా దాన్నైతే వేరొక బౌల్‌లోకి అయితే తీసేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను పప్పు వేశాను కదా! ఇంకా అందులోకైతే నెక్స్ట్ పచ్చిమిర్చి, అలానే కొంచెం సోంపు మిక్సీకి వేసేసాను. అలానే తరిగిన ఆనియన్స్ 2, తరిగిన కొత్తిమీర అయితే వేసి, అందులో తగినంత సాల్ట్, కొంచెం వంట సోడా వేసి బాగా కలిపేసి వడలైతే తట్టి ఆయిల్‌లో అయితే వేసేస్తున్నాను. ఇది కలిపేటప్పుడే ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ వేడెక్కడము వడలైతే వేసేసాను. ఇలా సింపుల్‌గా లంచ్ అయితే ప్యాక్ చేయిచ్చేసానండి. ఇంకా టిఫిన్‌కి అయితే నేను నైట్‌ది అన్నం ఉంటే అదైతే పిల్లలకైతే తినేయమని చెప్పాను. వడ నంచుకొని పెరుగన్నం అయితే తినేశారు. ఇంకా లంచ్ బాక్స్‌కి అయితే వేసి పెట్టేశాను. ఇప్పుడైతే 7:30 అవుతాంది. టైం అయితే లంచ్ ప్యాక్ చేసే సమయానికైతే ఇంకా మా డింపుల్ తినేసి తనైతే ప్యాక్ చేసుకొని తనైతే బయలుదేరేశాడు 7:50కి అంతా. ఇంకా కొంచెం వడలైతే వేయించాను. అంటే ఫస్ట్ చేసిన వడలైతే ఇద్దరు లంచ్ బాక్స్‌కి మా డింపుల్ తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ నాకు మలస్తా కోసమైతే మిగిలినటివి చేసి కొంచెం పిండి అయితే తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఈవినింగు మా వారు వచ్చినాక చేద్దాము అని చెప్పి. ఇంకా ఇడ్లీకి పోసున్నాను నిన్న. ఇంకా రుబ్బుకొని వచ్చిన పిండినైతే ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి అయితే లేవని చెప్పి మార్నింగ్ తెప్పించున్నాను. ఇంకా వీటినైతే ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేస్తున్నాను బాక్స్‌లో వేసి. నెక్స్ట్ సామాన్లు ఉన్నాయండి. ఇంకా అవన్నీ తోమి వంటిల్లు సర్దేసరికి 8 అయిపోయింది. ఇవాల్టి వ్లాగ్ ఇంతే.